చరణ్ గారు చెప్పండి, ఏంటి ఉపరాష్ట్రపతి ఎన్నికకి సంబంధించి మీ రేవంత్ రెడ్డి గారి వ్యాఖ్యలు రిజర్వేషన్కి ముడిపెట్టడం కానీ, లేదా తెలుగువాడు కాబట్టి వేయాలని అనటం కానీ, ఇప్పుడు విఠల్ గారు వీరు రాకేష్ గారు ఇద్దరు మాట్లాడిన దాని మీద మీరు ఇచ్చే సమాధానం ఏమిటి? సార్, ఇప్పుడు ప్రధానంగా ఏదైతే ఇప్పుడు ఉపరాష్ట్రపతి ఉన్నారో వారు ఇండియా కూటమికి సంబంధించినటువంటి అభ్యర్థి. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ డిసైడ్ చేసిన అభ్యర్థి కాదు, రేవంత్ రెడ్డి గారు డిసైడ్ చేసిన అభ్యర్థి కాదు. ఇండియా కూటమిలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారే ప్రతిపాదించారట కదా ఆయన. బయటికి చాలా రాజకీయం చేసే ప్రయత్నం జరుగుతూనే ఉంటది. తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వ్యక్తి సుదర్శన్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి సుదర్శన్ రెడ్డి గారు మద్దతు అని చెప్పేసి కోరుతా ఉన్నాం. అరే అంటే చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, తెలుగుదేశం పార్టీ కావచ్చు, తెలుగు ప్రజల కోసం మేము పనిచేస్తున్నాం, తెలుగు ప్రజలంతా కలిసి ఉండాలని చెప్పి మాట్లాడుతూ ఉంటారు కాబట్టి వారి మద్దతు కూడా అడిగారు. వైఎస్ఆర్సీపీకి సంబంధించిన మద్దతు అడిగారు. తెలంగాణ రాష్ట్రం కావచ్చు, ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ సంబంధించినటువంటి నాయకుల మద్దతు అడిగారు. అదే కాకుండా దేశవ్యాప్తంగా సిపిఐ, సిపిఎం కేరళ కావచ్చు, అదేవిధంగా బీహార్ లో కొన్ని ఓట్లు ఉంటాయి కాబట్టి వారిని అడిగే పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ముఖ్యమంత్రి గారు తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి వ్యక్తిని ఉపరాష్ట్రపతిగా సుదర్శన్ రెడ్డి గారిని ప్రకటించారు కాబట్టి వారి మద్దతు కోరడంలో తప్పుందా సార్? మద్దతు అడుగుతాం. అదే కాకుండా ఇక కేటీఆర్ గారు అయితే ఇక ఆయన ఓట్లు వేస్తేనే, బీఆర్ఎస్ పార్టీ ఓట్లు వేస్తేనే ఏదో మీ ఓట్లతో మీరు అడ్డం ఆయన మీరు మాట్లాడుతున్నప్పుడు అడ్డం పడలేదు. మీరు మాట్లాడుతున్నప్పుడు కదా ఆయన చెట్టక ముందే మీరు అనకముందే అడ్డం పడితే ఓకే మీరు మాట్లాడండి చరణ్ గారు. ఉపరాష్ట్రపతి ఓటాడితే యూరియాకు లింక్ పెడతారట. అంటే రేపు యూరియాకు సంబంధించి ఇప్పటికీ కేంద్రం మీద ఆల్రెడీ పార్లమెంట్ లో కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తా ఉంది. ప్రియాంక గాంధీ గారు మాట్లాడారు, మా ఎంపీలంతా కూడా మాట్లాడారు. నడ్డా గారికి చాలా సార్లు రిక్వెస్ట్ చేశారు. కేంద్రము అదేవిధంగా ఏదైతే జూలై మాసంలో 6,60,000 మెట్రిక్ టన్నులు ఇస్తానని చెప్పేసి 4,30,000 మెట్రిక్ టన్నులు ఇవ్వడంతో ప్రధానంగా ఇబ్బంది అవుతుంది. ఆగస్టు మంత్ లో 3,50,000 మెట్రిక్ టన్నులు రావాలా, 1,70,000 మెట్రిక్ టన్నులు రావడంతో ఇబ్బంది అవుతా ఉంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వాన్ని ప్రధానంగా మా ఎంపీలతో కూడా పోరాటం, మీ ఎంపీలు ఏమన్నా మాట్లాడారా నాకు అర్థంగా. యూరియా గురించి పార్లమెంట్ లో మీరు పోరాటం చేసినా, కనీసం పోరాటం చేసినా మీరు వరకు భారతీయ జనతా పార్టీ సంబంధించిన ఎంపీలు పోరాటం మీకు రైతుల గురించి మీరు అయితే రైతుల పేరు మీద రాజకీయం చేసే ఉద్దేశం బీఆర్ఎస్ పార్టీకి ఏమన్నా అర్థం ఉందా? మీరు కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఉంది, అందరం కలిసి పోరాటం చేయాలి కదా. ఏది మీ పార్లమెంట్ మీది లేఖ రాసి దుర్పుడు అయిపోతే ఏమన్నా మీరు కాక యూరియాకు ఉపరాష్ట్రపతి ఎలక్షన్ కు ఏదో లింకు పెట్టినట్టుంది బీఆర్ఎస్ పార్టీ. మరి మీరేమో దానికి పెట్టారు కదా రిజర్వేషన్, బీసీ రిజర్వేషన్ కి ఉపరాష్ట్రపతి ఎన్నికకి మీరు పెట్టారు. సార్, భారతీయ జనతా పార్టీ రాజకీయం చేస్తా ఉంది. బీసీని మేము రాధాకృష్ణన్ గారు పెట్టినాం బీసీ కాబట్టి, రేపు తమిళనాడు ఎలక్షన్లు వస్తా ఉన్నాయి కాబట్టి రాధాకృష్ణన్ గారు పెట్టారు. భారతీయ జనతా పార్టీ మీద బీసీలకు ఏమైనా ప్రేమ ఉందా? బీసీల మీద ప్రేమ ఉంటే మరి జగదీష్ ధంకర్ గారిని ఎందుకు తీసేసారు? జగదీష్ ధంకర్ గారిని ఆనాడు చేసిందే జాట్లకు సంబంధించినటువంటి వ్యవసాయ ఉద్యమం జరుగుతా ఉంది కాబట్టి హర్యానా, ఉత్తరప్రదేశ్, అదే పంజాబ్ లో లాభం జరగాలని చెప్పేసి ఆనాడు ఉపరాష్ట్రపతి జగదీష్ ధంకర్ గారు పెట్టారు. ఇప్పుడు కూడా బీసీ రాధాకృష్ణ గారు ఎందుకు పెట్టారు? అదే మీరు చూస్తా ఉన్నారు సార్, పార్లమెంట్ సంబంధించిన తమిళనాడు ఎలక్షన్లు వచ్చినప్పుడే మేము సింగోలు పెట్టిన మా ఓట్లైన్ అని చెప్పేసి అమిత్ షా గారు తమిళనాడులో ప్రచారం చేసిండు. ఇప్పుడు కూడా తమిళనాడు ఎలక్షన్ లో రాధాకృష్ణ గారిని మీ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి ఉపరాష్ట్రపతి చేస్తా ఉన్నాం కాబట్టి రేపు తమిళనాడులో మా ఓట్లైన్ అని చెప్పి అడిగే ప్రయత్నంలో భాగంగా రాధాకృష్ణ గారిని పెట్టి ఇప్పుడు ఎంబీసీ అని బీసీ అని చెప్పేసి భారతీయ జనతా ప్రచారం చేసుకుంటా ఉంది తప్ప బీసీల మీద ఇప్పుడు విఠల్ గారు అడిగిందని మీరు సమాధానం చెప్పాలి. విఠల్ గారు 2 పాయింట్లు, కీలకమైన పాయింట్లు 2 చెప్పారు. మేము ఎంబీసీ అంటే మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాస్ నుంచి వచ్చిన అభ్యర్థిని పెట్టాము, మీరేమో నాన్ బీసీని పెట్టారు, మీరు ఒక పక్క బీసీ రిజర్వేషన్ అంటూ ఈయన ఎట్లా పెడతారని ఒకటి అడిగారు. చంద్రబాబు చెప్పినట్లే రేవంత్ రెడ్డి గారు ఇక్కడ పాలన చేస్తున్నారని అన్నారు. మరి చంద్రబాబు గారిని కూడా మీరు ఇన్ఫ్లుయెన్స్ చేసి కాంగ్రెస్కి అంటే సుదర్శన్ రెడ్డి గారికి అనుకూలంగా ఓట్లు వేయించగలరా? ఈ 2 ప్రశ్నలకి సూటిగా మీ దగ్గర ఏమైనా సమాధానం చెప్పండి సార్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏలో ఉన్న మా పార్టీ నాయకుడా, మాకేం సంబంధం సార్? తెలంగాణ ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ సంబంధించిన వ్యక్తి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. ఆంధ్ర రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు భారతీయ జనతా పార్టీ సంబంధించిన నాయకులు, వారు భారతీయ జనతా పార్టీ ఎన్డీఏలో ఉన్నారు, వారు ముఖ్యమంత్రిగా. అదే కాకుండా వారి మద్దతు ఉపసంహరించుకుంటే ఏకంగా ఎన్డీఏనే కూలిపోయే పరిస్థితి ఉంది. ఎందుకంటే వాళ్ళకి 16 మంది ఎంపీలు ఉన్నారు, జేడీయూకు 12 మంది ఉన్నారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి రేవంత్ రెడ్డి గారికి ముడి పెట్టడం కరెక్ట్ కాదు. చంద్రబాబు నాయుడు గారికి మాకు ఎలాంటి సంబంధం లేదు. ఆంధ్ర రాష్ట్రంలో షర్మిల గారు చంద్రబాబు నాయుడు గారి మీద పోరాటం చేస్తా ఉన్నాం. ఆంధ్ర రాష్ట్రంలో మరి నవ్వుతారు, అట్లాంటి చెప్పమండి. ఆంధ్రప్రదేశ్ ఆ విషయం మాట్లాడితే మళ్ళీ మీరు ఇబ్బంది పడతారు. ఆ విషయం దయచేసి సార్, తెలుగు లెగస్ అని, తెలుగు ప్రజలంతా కలిసి ఉండాలని, తెలుగు మాట్లాడే వాళ్ళంతా కలిసి ఉండాలని చంద్రబాబు నాయుడు మాట్లాడతారు కాబట్టి తెలుగు ప్రాంతానికి సంబంధించి ఉపరాష్ట్రపతి సుదర్శన్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి వారి మద్దతు కూడా కోరినాం.
వైఎస్ఆర్సీపీ మద్దతు కొన్నాం, సిపిఐ, సిపిఎం, బీఆర్ఎస్, భారతీయ జనతా పార్టీ మద్దతు కొన్నాం. తెలంగాణ సార్ తెలుగు రాష్ట్రాలకు సంబంధించి 61 ఓట్లు కాదు. ఇప్పుడు మీరు చెప్పిన థీరీ ప్రకారం చూస్తే ఒక ఇబ్బంది వస్తుంది కదా మీకు. ఉదాహరణకి కాంగ్రెస్ ఎంపీలు తమిళనాడులో ఉన్నారనుకుందాం, కొద్దిమంది ఉన్నారు కదా, మరి వాళ్ళు తమిళ ప్రైడ్ ప్రకారం తమిళ ఆయనకే వేయాల్సి వస్తుంది కదా. డిఎంకే మొత్తం వాళ్ళ అలయన్స్ పార్టీ కదా సార్, డిఎంకే అలయన్సే. కానీ ఇప్పుడు ఇది తమిళ ప్రైడ్ అన్నప్పుడు అక్కడ నిలబడిన ఆయన తమిళియన్, సిపి రాధాకృష్ణన్ బీజేపీ ఆయన, మరి ఆయనకి వాళ్ళు వేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఇప్పుడు రాధాకృష్ణన్ గారు రెండు సార్లు ఎంపీగా ఉన్నారు సార్. సుదర్శన్ రెడ్డి గారికి ఎలాంటి రాజకీయ నేపథ్యం లేదు, వారు జస్టిస్ గా మాత్రమే పనిచేసి గౌరవనీయ వ్యక్తి, ఎవరికి అభ్యంతరం లేదు. అందుకే వారు ఇండిపెండెంట్ క్యాండిడేట్ సార్. దయచేసి మేము అడిగే వాళ్ళం కాకపోవచ్చు కాక, తను లెగసీ చాలా సంవత్సరాల కాలం పాటు న్యాయ వ్యవస్థలో పనిచేసింది కాబట్టి, ఇండిపెండెంట్ క్యాండిడేట్ కాబట్టి, ఇండియా కూటమి సెలక్షన్ చేసింది కాబట్టి అట్లాంటి క్యాండిడేట్ మద్దతు అని చెప్పి కోరుతా ఉన్నాం. రాధాకృష్ణన్ గారు 2 సార్లు ఎంపీగా పనిచేసారు, తర్వాత భారతీయ జనతా పార్టీలో క్రియాశీలకంగా పనిచేసిన వ్యక్తి కాబట్టి అట్లాంటి వ్యక్తికి ఎవరు కూడా మద్దతు ఇవ్వరు. ఎందుకంటే ఆర్ఎస్ఎస్ నేపథ్యం, భారతీయ జనతా పార్టీ నేపథ్యం ఉంది. అదే విధంగా సుదర్శన్ రెడ్డి గారికి ఎలాంటి నేపథ్యం లేదు కాబట్టి, ఇండిపెండెంట్ కాబట్టి మద్దతు ఇవ్వాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ కోరుతా ఉంది. మద్దతు ఇస్తారా ఇయర్ అనేది ఇక వాళ్ళ ఇష్టం, మేము వాళ్ళ విజ్ఞత మేము వదిలేస్తా ఉన్నాం. ఖచ్చితంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాత్రం మద్దతు కోరిన మాట వాస్తవం. మద్దతు ఇస్తారా లేదనేది వాళ్ళ ఇష్టం. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీగా సుదర్శన్ రెడ్డి గారి గెలుపు కోసం కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తే, తెలంగాణ ముఖ్యమంత్రి గారు కృషి చేస్తా ఉన్నారు. కానీ పరిస్థితి ఏంటంటే 2 తెలుగు రాష్ట్రాల్లో గెలిపితే మీకున్నది 8-10 ఉంటాయి అనుకుంటా మహా అయితే. అది మిగతా మెజారిటీ ఓట్లన్నీ నాన్ కాంగ్రెస్ ఉన్నట్లున్నాయి. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి 60 ఓట్లు ఉన్నాయి సార్. లక్ష్మణ్ గారు కూడా తెలంగాణ నుంచి అంటే 61 ఓట్లు ఉన్నాయి. తెలంగాణ నుంచి మాకు 3 ఎంపీలు, 8 మంది ఎంపీలు ఉన్నారు. మొత్తం లోక్సభ నుంచి మొత్తం 11 ఓట్లు కాంగ్రెస్ పార్టీకి ఉన్నాయి. భారతీయ జనతా పార్టీకి సంబంధించి 8 ఎంపీలు ఉన్నారు. ఒక రాజ్యసభ సభ్యుడు. ఇక్కడ తెలంగాణలో వాళ్ళకి 9 ఓట్లు ఉన్నాయి. ఆంధ్ర రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి 2 ఓట్లు, తెలంగాణ నుంచి బీఆర్ఎస్ పార్టీకి 4 ఓట్లు మాత్రం ఉన్న పరిస్థితి. కాబట్టి అన్ని పార్టీలకు సంబంధించిన ఓట్లు ఉన్నాయి కాబట్టి, తెలుగు నేపథ్యం ఉంది కాబట్టి, న్యూట్రల్ క్యాండిడేట్ కాబట్టి మద్దతు ఇవ్వాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ కోరుతా ఉంది. మద్దతు ఇస్తారా అనేది మీ ఇష్టం. అదే కాకుండా యూరియాకు ఉపరాష్ట్రపతి ఎలక్షన్ ముడి పెట్టడం కూడా కరెక్ట్ గా, ఎందుకంటే ఎన్డీఏకు మద్దతు ఇచ్చే ప్రయత్నంలో భాగంగా బీఆర్ఎస్ పార్టీ ముందుకు పోతా ఉంది కాబట్టి కాంగ్రెస్ ఆయన కీలకమైన వ్యాఖ్య చేశారు. ఎన్డీఏకి మద్దతు ఇచ్చే దిశగా వెళ్తున్నారని చెప్తున్నారు కాబట్టి, యూరియా ఎత్తైనా కేంద్రం ఇస్తుంది కాబట్టి మద్దతు ఇవ్వాలని చరణ్ మీరు దీనికి సమాధానం చెప్పాలి. ఒక్క నిమిషం చరణ్ గారు ఒక్క నిమిషం, మీరు అడిగిన దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత దీని మీద ఉంది. ఎన్డీఏ మద్దతు ఆయన చెప్పాడు కదా మీరు సమాధానం, మీరు కూడా మీ ఇష్టం వచ్చిన సమాధానం చెప్పండి. ఎన్డీఏ దిశగా మీరు వెళ్తున్నారనేది ఆయన అభియోగం. ఆయన ఏదైనా టీడీపీ తోటి కలిసి, ఇప్పుడు నేనేమంటున్నా అంటే రేవంత్ రెడ్డి గారే డైరెక్ట్ బీజేపీతో కలిసి పనిచేస్తున్నాడు, ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది మాకు. అంతేనా? నేనేమంటున్నా అంటే రేపు పొద్దుగాల ఇప్పుడు తెలుగు ప్రైడ్ అది అని మాట్లాడి మా దగ్గర ఓట్లేవు తూచ్ అనేది కూడా రేపు పొద్దుగాల అనొచ్చు రేవంత్ రెడ్డి గారు. కాబట్టి నేనేమంటున్నా రేవంత్ రెడ్డి గారు కంప్లీట్ గా అండర్ కంట్రోల్ ఆఫ్ బీజేపీ కింద పనిచేస్తున్నారు. కాబట్టి ఆయన పనిచేస్తున్నప్పుడు ఆయన ఏ అభ్యర్థిని పెట్టినా, ఇప్పుడు చరణ్ గారు చాలా తెలివిగా 61 ఓట్లు ఉన్నాయని చెప్తున్నారు, ఆయన ఇండిపెండెంట్ అభ్యర్థి అని చెప్తున్నాడు. నేనేమంటున్నా ఆయన ఇండిపెండెంట్ అభ్యర్థి. తమాషా ఏంటంటే చంద్రబాబు గారేమో రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి గారి ద్వారా రాహుల్ గాంధీతో సంబంధాలు పెట్టుకున్నారని, రేవంత్ రెడ్డి గారేమో చంద్రబాబు గారి ద్వారా బీజేపీతో సంబంధాలు పెట్టుకున్నారనేది ఈ వీళ్ళ విమర్శ. అదంతే సార్. నిన్న స్టేట్మెంట్ తీసుకోరు. నేనేమంటున్నా, నిన్న రేవంత్ రెడ్డి గారు విమర్శించింది కాంగ్రెస్ పార్టీని. హైటెక్ సిటీ కట్టేటప్పుడు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు హైయెస్ట్ ప్రైజ్ కు ఆ రోజు కోట్ చేసి దాంట్లో కుంభకోణం జరిగిందని కాంగ్రెస్ పార్టీ ఆ రోజు జనార్దన్ రెడ్డి గారు ఫ్లోర్ లీడర్ గా ఆరోపణ చేసిర్రు. ఆ రోజు చంద్రబాబు నాయుడు హైటెక్ సిటీ కడుతుంటే కూడా ఇట్లనే తిట్టిరా అన్నారు. ఆయన తిట్టింది ఎవరు? రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీనా లేకపోతే టీడీపీ పార్టీనా? నేనేమంటున్నా అంటే కంప్లీట్ గా ఈ రోజు రేవంత్ రెడ్డి గారు ఇచ్చే ప్రతి స్టేట్మెంట్ కూడా, మొన్న ఏదో మీటింగ్ లో జనార్దన్ రెడ్డి గారు స్టార్ట్ చేసినటువంటి బిల్డింగ్ ను, హైటెక్ సిటీ బిల్డింగ్ చంద్రబాబు నాయుడు గారు కట్టిరని చెప్పి చెప్తున్నారు. నేనేమంటున్నా అంటే ఈ రోజు ఆయన మద్దతు ఇస్తుంది ఎవరికి? చంద్రబాబు నాయుడు గారికే మద్దతు ఇస్తున్నాడు. చంద్రబాబు నాయుడు గారిని కిందనే ఇంకా పనిచేస్తున్నట్టు, మా రాష్ట్ర స్వతంత్ర ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నట్టు మాకు అనిపించట్లేదు. మొన్న చూసిన మంకంచర్ల ప్రెస్ మీట్ అవుతుంటే ఒక దిక్కు నిమ్మల రామానాయుడు గారు వాళ్ళ ఇరిగేషన్ శాఖ మంత్రి ఉంటే, ఇంకో దిక్కు రేవంత్ రెడ్డి గారు కూర్చున్నారు. చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ మీట్ పెట్టారు. ఆయన చంద్రబాబు నాయుడు గారి కింద 2 మంత్రులు పనిచేసినారు ఢిల్లీలో పెట్టినప్పుడు. సార్ వీళ్ళిద్దరు కలిసి చర్చలు జరిపి మీటింగ్ లో కూర్చున్నారేమో కానీ ప్రెస్ కాన్ఫరెన్స్ ముగ్గురు కలిసి. సార్ నేనేమంటున్నా అంటే కంప్లీట్ గా ఈ రోజు
చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్ గానే కావాలంటే మీకు పేపర్లో వచ్చినటువంటి స్టేట్మెంట్ కూడా చూపిస్తాను. హైటెక్ సిటీ బిల్డింగ్ గురించి మాట్లాడినా దేని గురించి మాట్లాడినా నిరంతరం చంద్రబాబు నాయుడు భజన చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. కాబట్టి ఆయన స్వహస్తాలతో కాపాడుతున్నారు. ఆయన మీడియా కూడా ఈయన కాపాడడానికి ప్రయత్నం చేస్తుంది. ఒక్క నిమిషం. లోకేష్ బాబుని 3 సార్లు కలిసి కేటీఆర్ గారు ఎందుకు జూబ్లీ ఎలక్షన్ కోసం సూపర్ ట్రాక్ ఫోటోలు ఉంటే సూపర్ ట్రాక్ ఉత్తానే ఎందుకు బతకాల్సి మీరు ఎక్కుతారు. నేను ఏమంటారు అంటే నీ దగ్గర ఉంటుంది మా దగ్గర చెప్తాను నేను. స్టేట్మెంట్ మీరు ఇచ్చిన ప్రెస్ మీట్ అమెరికాలో సాక్షి కమిషన్ లో కేసు అయింది అదాని మీద, ఎందుకు చంద్రబాబు నాయుడు కేసు పెడతలేని చెప్పి కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతుండే మేము. అరే మీరు భలే మరి చంద్రబాబు అమెరికా కేసు కూడా మేమే చేస్తున్నాం. మరి కాదు ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే అల్కాలాంబా గారు మీ జాతీయ మహిళా అధ్యక్షురాలు గారు చంద్రబాబు గారు బీహార్ ఎలక్షన్ తర్వాత బయటకు వచ్చి కాంగ్రెస్తో కలుస్తారన్నట్టుగా మాట్లాడుతున్నారు కదా. దాంతో ఇప్పటికే రాహుల్ గాంధీ గారు ఏపీలో జరిగిన ఈ ఎన్నికల అవకతవకల గురించి మాట్లాడకుండా మిగతాయన్ని మాట్లాడుతున్నారు కాబట్టి జనరల్గా అనుమానం వస్తుంది. అది సమస్య.